అందరికీ నమస్కారం. ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. ముందుగా బయటకు వచ్చేసి మొత్తం నీట్గా ఊకుతున్నాను. ఆ తర్వాత వాటర్ చల్లి ముగ్గు వేస్తాను. ముందుగా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ 600+ అయినది. ఇలానే నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వాటర్ అంతా చల్లిన తర్వాత ముగ్గు వేసి కిచెన్లోకి వచ్చాను. కిచెన్లో రాగానే ఫస్ట్ స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పాలు పెట్టాను. ఆ తర్వాత హాట్ వాటర్ పెట్టాను. ఈరోజు జామాకులు వేయడం లేదు. ఈరోజు హాట్ వాటర్లో హాఫ్ లెమన్ వేస్తున్నాను. ఆ తర్వాత రైస్ ఒక పక్కకు పెట్టాను. పిల్లలు లేచారు, వాళ్ళ కోసం అనేసి హాట్ వాటర్ గ్లాసులలో పోసి పెడుతున్నాను. ఆ తర్వాత పాలు కాగినాయి, పొంగు వచ్చేస్తున్నాయి. అన్నం కూడా అవుతుంది. ఒకవైపు అన్నాన్ని ఒకసారి గరిటతో కలిపి పాలను తీసి పక్కకు ఒక గిన్నెలోకి పోస్తున్నాను. ఎందుకంటే అవి పెరుగు తోడేయడానికి అనేసి, మిగతా పాలేమో పిల్లల కోసం అనేసి టీ పెడుతున్నాను. ఈరోజు టిఫిన్ ఏమి చేయట్లేను. అలాగని కొద్దిగా చింతపండు కూడా నానబెట్టాను. ఈరోజు పిల్లలు టీ కావాలనేసి అన్నారు. ఎందుకంటే సంక్రాంతికి చేసిన అప్పలను టీలో వేసుకొని తింటారంట. నాకు మా పిల్లలు ఇలా తింటుంటే నాకు నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఎందుకంటే మా చిన్నప్పుడు మేము కూడా ఇలానే తినేది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే తినేదా? తింటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు కర్రీ బెండకాయ పులుసు చేద్దామనేసి చింతపండు నానబెట్టానని చెప్పాను కదా, కొద్దిగా లేటుగా నానబెట్టాను. ఈరోజు చింతపండును తొందరగా నానబెట్టలేదు కాబట్టి అది ఎప్పుడు నానుతుందో అనేసి కొద్దిగా భయం వేసింది. కానీ ఒక టిప్ ఉన్నదండి. ఏంటంటే కొద్దిగా హాట్ వాటర్ పోసినా తొందరగా నానుతుంది. లేకపోతే స్టవ్ మీద కొద్దిసేపు చింతపండు వాటర్ని కొద్దిగా ఇలా మరగకుండా కొద్దిసేపు అలా హీట్ ఎక్కితే ఊరికనే నానుతుందండి. ఈ టిప్పు మీకు కూడా యూజ్ అవుతుందండి. ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చండి. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లిపాయ పేస్టు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నా కాబట్టి పులుసు కూరల్లో జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే మంచిగా ఉంటుందండి. ఆ ఉల్లిగడ్డలు అనేది మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసి కొద్దిసేపు స్టవ్ మీద అలానే గరిటెతో తిప్పాలండి. ఆ తర్వాత క్యాప్ పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొద్దిగా పసుపు ముందు వేయడము మర్చిపోయాను, అయితే బెండకాయ ముక్కల మీద వేశాను. ఆ తర్వాత మళ్ళీ క్యాప్ తీసి ఒకసారి గరిటెతో కలపాలి. ఆ తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి బెండకాయలు అనేది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేశాను. ఆ కారం వేశాక కొద్దిసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి ముక్కకు. తర్వాత మనం కలిపి పెట్టి ఉన్న చింతపండు రసాన్ని పోయాలి. పోసి కొద్దిగా ఉప్పు వేయాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. మాది ఉప్పు లేని కారం కాబట్టి వేసాను. ఆ తర్వాత ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. స్టవ్ మీద కొద్దిసేపు అలానే ఉంచాలి. ఆ తర్వాత బాక్స్ కోసం అనేసి అన్నం అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని ఫస్ట్ నా బాక్స్ పెట్టుకున్నాను. పిల్లల కోసం అనేసి కర్రీ ఇంకా రెడీ కాలేదు, వాళ్ళ బాక్స్ పెడదామనంటే ఈలోపు స్నాక్స్ కోసం పూస పెట్టాను వాళ్ళ బాక్స్లలో. కర్రీ ఇంతసేపు హైలో పెట్టాను కాబట్టి గరిటెతో ఓసారి కలిపి మళ్ళీ సిమ్ అనేది పెట్టాను. హైలో ఉంటే ఎసరంతా వెళ్ళిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి కొద్దిసేపటి తర్వాత చూస్తే కర్రీ అనేది రెడీ అయిపోయింది. అన్నంలో కర్రీ వేసి కలిపి పిల్లల బాక్స్లో పెట్టాను. ఆ తర్వాత వాటర్ బాటిల్స్ కడిగి వాటర్ కూడా నింపి పెట్టి వాళ్ళను రెడీ చేసి 7:20 వరకు వాళ్ళని పంపించేశాను. ఇప్పుడు చూడండి మా ఇల్లు ఎలా ఉన్నదో. పిల్లలు వెళ్ళిపోయాక డైలీ ఇదే పరిస్థితి అండి. హడావుడిగా చేస్తాం కదా వంట రూమ్లో వంట గనక, కాబట్టి ఇలా అయిపోయిందండి. తర్వాత మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇదే నా డైలీ మార్నింగ్ రొటీన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.